మా బ్రతుకులు మేము బ్రతకగలుగుతున్నాం. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం లేదు, ఎవరి గురించి మాట్లాడాల్సిన పని లేదు. మీ లుచ్చా రాజకీయాలు, మీ లుచ్చా పార్టీలు చేసేటువంటి రాజకీయాలకి తలగ్గాల్సిన అవసరం లేదు. జడా శ్రావణ్ కుమార్, జై భీమరావు భారత్ పార్టీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పార్టీ. ఎస్, రేపొద్దున రాజకీయంగా, రేపొద్దున ప్రజాస్వామ్యంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్ని కలిసి అందరం కూడా పోరాటం చేస్తాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిందంటే, రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక అంశం మీద ఏదైనా ఒక దుర్మార్గం జరిగినప్పుడు రేపొద్దున ఆ దుర్మార్గం మీద కలిసి పనిచేయాల్సి వస్తే కలిసి పనిచేస్తాం. అంశం వరకు మాత్రమే, కానీ రాజకీయంగా కాదే. ఎస్సీ మూవ్మెంట్ రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్రంలో అధికారంలో ఏం బీగుతారు, ఏం చేస్తారు, ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 2019 నుంచి 2024 వరకు పోరాడినట్టుగా రేపొద్దున మీ ప్రభుత్వం మీద కూడా పోరాడతాం. మీ ప్రభుత్వంలో మళ్ళీ దళితులకు అన్యాయం జరుగుతాయి, మీ ప్రభుత్వంలో మళ్ళీ బహుజనులకు అన్యాయం జరుగుతాయి, మీ ప్రభుత్వంలో మళ్ళీ ముస్లింలు చచ్చిపోతారు, మీ ప్రభుత్వంలో మళ్ళీ అమరావతి రైతులకు సంకనాకి ఇచ్చేస్తారు, మీ ప్రభుత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డలను కొట్టి చంపేస్తారు, మీ ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున దళిత బిడ్డలకు రావాల్సిన స్కీములన్నీ రద్దు చేస్తారు. మీ ప్రభుత్వంలో ఎవరైతే దళితులు ఈరోజు మీ భుజాల మీద మిమ్మల్ని మోసుకుంటున్నారో వాళ్ళందరూ బుద్ధ విగ్రహాల్లాగా నుంచొని రేపొద్దున తెలుగుదేశం పార్టీ మాకేం చేయలేదని తెలుగుదేశం పార్టీని పచ్చిబూతులు తిట్టి, తెలుగుదేశం పార్టీ మాకు అధికారం ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ మాకు పదవి ఇవ్వలేదు. ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అధికారం వస్తుంది, తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది, తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు అంటే ఎవరైతే పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే మాకు పదవులు వస్తాయని మీడియాలో మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. అరే నాయనలారా, మీరందరూ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. నేను మీకు ఇంకొక మాట చెప్తున్నా. 2024 తర్వాత ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ ఒక్కొక్క వికెట్ డౌన్ అయిన ఒక్కొక్క వికెట్ చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టడం మొదలు పెడతా ఉంటారు.